నాన్న ఆ రోజు ఆ మారన్ మా కాలేజ్ పొలిటికల్ పార్టీకి సంబంధించి ఒక ట్వీట్ పెట్టారు కదా, అది ఎంత సంతోషంగా తీసుకొచ్చి నీకు చూపించాను. ఇప్పుడు అదే మారన్ న్యూస్ లో నీకు సంబంధం ఉందని తెలిసినప్పుడు అనవసరంగా మాట్లాడుతున్నావు. నేను వెళ్ళారు గంటలో వచ్చేస్తాను, రెడీగా ఉండు. నేనెందుకు దాక్కోవాలి? నేనేం తప్పు చేశాను? లోకం తెలియకుండా తప్పు రైటని మాట్లాడుకో. బయలుదేరమని చెప్తున్నాను, అంతే. నేను రాను. నువ్వు చేసేది తప్పు. చూడు, నిన్ను కని నా చేతుల్లో పెట్టి మీ అమ్మ కన్ను మూసింది. నిన్ను మొట్టమొదట ఓ మంచి స్కూల్లో చేర్చడం కోసం మరో దారి లేక సారాయి బండి లాగాను. వచ్చే సంవత్సరం పీహెచ్డీ చేస్తానన్నావే, డబ్బెక్కడి నుంచి వస్తుంది? ఇలాగే వస్తుంది. అయితే ఇదంతా నా కోసమే చేశానంటున్నావా? అవునే, నీకోసమే చేశాను. ఊరికే నువ్వేదో చేసి నా మీద నింద వేయకో. సుజా, వాదించుకోవడానికి ఇప్పుడు టైం లేదు. సమస్య పెద్దదైపోయింది. నువ్వు రెడీగా ఉండి వచ్చేస్తాను. అన్నా 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 రానా అన్నా అన్నా, కొంచెం వచ్చి చూడన్నా. పత్రిక వాళ్ళైతే మీరు ఏమైనా రాస్తారా? మీ పాటికి మీరు ఏదో ఒకటి రాసేసి వెళ్ళిపోతారు. దానివల్ల ఆ కుటుంబం ఏమవుతుంది? అది వాళ్ళకి ఎటువంటి బాధనిస్తుంది, అది వాళ్ళకి ఎటువంటి నష్టాన్ని కలగజేస్తుంది. కనీసం మీరు ఏ ఒక్కరోజైనా ఆలోచించారా? మంటల్లో శరీరం కాలి చనిపోవడం అంటే ఏంటో తెలుసా నీకు? నాకున్నది ఒకే ఒక బంధం, అది పోయింది. ఎవడెప్పుడు చంపుతాడో తెలియక బిక్కు బిక్కుమంటూ వీధులంట తిరుగుతున్నాను. ఇదంతా నీ వల్లేరా? ఎందుకు చేసావని అడిగావు కదా, ఆ బాధ నువ్వు అనుభవించాలి. అందుకే అన్ని న్యూస్లు ప్రచారం చేసి మీరు గొప్పవాళ్ళైపోతారు. నాలాంటి వాళ్ళు బతికే దారి లేక చావాలా? చెప్పు. కానీ నేను వాస్తవాన్ని. ఏంటి వాస్తవమా? ఇప్పుడు ఆ వాస్తవంతో నీ చెల్లిని కనిపెట్టి చూద్దాం. సార్, నా చెల్లెలు ఏం తప్పు చేసింది సార్? ఎందుకు సార్? ఎందుకా? నీ చెల్లెల్ని వదిలేస్తాను. ఫోన్ తీయరా. మీ గనక కష్టం వస్తే చెయ్యి ఒణిగిపోతుందా? ఈవీఎం మిషన్ల గురించి ఇంతవరకు నేను రాసిందంతా అబద్ధం. పళని గురించి నేను రాసినవన్నీ కట్టు కథలు. త్వరగా పేరు తెచ్చుకోవాలనే ఆశతో తప్పు చేశానని అందులో పెట్టు. అలా రాసి నువ్వు జైలుకు పో. నీ చెల్లెల్ని వదిలేస్తాను. ఎక్కువగా ఆలోచించుకో. నేను వెళ్తేనే నీ చెల్లెలికి ఈ పూట తిండి, లేదంటే నీకు ఎముకలే దొరుకుతాయి. కానీ నువ్వేడవడం వల్ల ఇక్కడ ఏమీ మారబోయేది లేదు. మారన్, పెట్టు. ఏంట్రా? పెట్టు. గాలికి చుట్టుకున్న దరిద్రం. వీడిని ఫినిష్ చేసి నీ దగ్గరికి వస్తాను. వీడే కదరా? కరెక్ట్గా చూసి చెప్పు. వీడే సార్, చిన్న పని, ప్రాణం తీసేశాడు. వీడిని ఇక్కడే లేపేస్తాను. చూడు, నీకు నాకు ఏ గొడవ లేదు. ఆ రికార్డు, ఎవిడెన్సు, వీణ్ణి అన్నిటినీ వదిలి
నిన్నొక్కడినే ఇక్కడి నుంచి వెళ్ళనిస్తాను. ఏయ్, మారన్ డ్రాప్ యర్ గన్. గన్ కింద పడే. నా మాట విను. భరత్, జీవితంలో నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం. అంతకంటే ముఖ్యం సామర్థ్యంగా ఉండడం. మనం నిజాయితీగా ఉండడం వల్ల వచ్చే సమస్యల నుండి మన చుట్టూ ఉన్నవాళ్ళనేది కాపాడుతుంది. నా చెల్లెలు చావలేదు. వీడే నా చెల్లెల్ని దాచిపెట్టాడు. నేను చెల్లెలు ఎవరో కూడా నాకు తెలియదురా. నేను ఆ రోజు చెప్పానుగా. ఇతను కనిపెట్టడానికి హెల్ప్ చేశాడు. రే, అందుకే ఇతను షూట్ చేశాడు. ఏదో కథ చెప్తున్నాడు, నమ్మకండి. నేను కాపాడబోయాను. కాదు, వాడు చెప్పేదంతా అబద్ధం. రే భరత్, అన్ని అబద్ధం చెప్తున్నాడు. గెటన్ ఏయ్, మీరు రండి ఏయ్, సార్. చెయ్యి వెయ్యకు. నేనే వస్తాను. మీరు రండి సార్. దాన్ని ఫోన్ చేయి. స్ట్రెచర్ని తీసుకురామనండి. క్విక్. ఏయ్, చెయ్యి వెయ్యమని చెప్పాను. పల్స్ చెక్ చేయండి. సార్ పల్స్ చాలా తక్కువగా ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఈ రోజు వేకువజామున ఈవీఎంల మోసం మరియు హత్యా ప్రయత్నం మొదలైన నేరాలపై మాజీ మంత్రి పళనిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ నేరాలలో ఎక్స్ మినిస్టర్ పళనికి తోడుగా ఉండి సహకరించిన పార్థిబన్ అనే వ్యక్తి నేరాన్ని అంగీకరించి అప్రూవర్గా మారాడు. ఈ సంఘటన రాష్ట్రమంతటా సంచలనం సృష్టిస్తోంది. హలో, చెప్పండి సార్. శ్వేతకి ఏమైందయ్యా? మారన్ ఓకేనా? మారన్కి ఏం లేదు సార్, ఆ. కానీ శ్వేతకే ఐసెట్ డ్యామేజ్ అయ్యింది. తనని బంధించింది ఫర్టిలైజర్ గోడౌన్ లో. అక్కడ ఉన్న పాస్పరస్ కంటెంట్ ఎక్స్ప్లోజ్ అయ్యి తన చూపు కోల్పోయింది. అయ్యయ్యో, డాక్టర్ ఏం చెప్పారయ్యా? సార్, సర్జరీ పూర్తవబోతోంది. తప్పకుండా చూపు వస్తుందని చెప్పారు సార్. సరే, నువ్వు దగ్గరే ఉండి చూసుకో. ఏదైనా అవసరం ఉంటే నాకు వెంటనే ఫోన్ చేయి, సరేనా?